లాస్ట్లో 2 పాయింట్స్ చెప్తానండి. ఒకటి తల్లిదండ్రులకి, ఇంకొకటి పిల్లలకి. తల్లిదండ్రులకి చాలా 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 ఫస్ట్ తండ్రి గారిని ఎందుకు చేస్తే మన తండ్రి జీవితం మాట్లాడతాం కాబట్టి తండ్రి. కీర్తన గ్రంథము 127 3-4 వర్షం ముగిస్తున్నానండి. కుమారులు కుమార్తెలు ఇద్దరు కూడా యెహోవా ఇచ్చు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. అండి దేవుడు ఇచ్చిన బహుమానాన్ని మనం శ్రద్ధగా జాగ్రత్తగా ఎవరైనా బర్త్డే గిఫ్ట్ ఇస్తేనే మనం ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా దాన్ని ఏం చేస్తామంటే దుమ్ము కూడా పడమని చాలా జాగ్రత్త పడతాం. కానీ దేవుడు నీకు ఇచ్చిన బహుమతి ఏంటి? గర్భఫలము. నువ్వు సరిగ్గా ఉపయోగిస్తున్నావా? కింద చదవండి. సామెతలు 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్చుకున్నావా? ముందు దేవుడు ఇచ్చిన గర్భఫలము అనుగ్రహిస్తున్నావు, తీసుకున్న దాన్ని ఏం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలండి? త్రోవను నేర్పుతున్నావా? సామెతలు 13:24. రక్తం వాడిన వాడు తన కుమారునికి కుమార్తెకి విరోధి. మనమైతే ఏం చేస్తామండి? లేక పుట్టిన పిల్ల సున్నితంగా సుకుమారంగా దెబ్బ కూడా కొట్టడం చెత్తకుండా ఏం చేస్తామండి? పెంచుతున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి? రక్తం వాడిన వాడు కుమారులకి విరోధి. దేవుడు ఇచ్చిన బహుమతి ఖచ్చితంగా నువ్వు తీసుకుంటున్నావు అంటే ఖచ్చితంగా దాన్ని మంచితనంలో పెట్టాలి, రక్తం వాడాల్సిందే. మరి తల్లికి అయితే ఇర్మియా గ్రంథము 9:20 అక్కడ ఏమంటుందండి? ప్రార్థన నేర్పుడి. చదవమ్మా. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు విని చెవిలోకి ఆలకించి మీ కుమార్తె ప్రార్థన నేర్పాలి. ఏం నేర్పాలి? ప్రార్థన నేర్పాలి. బహుమతి తీసుకోవాలి, త్రోవ నేర్పాలి, ప్రార్థన నేర్పాలి. ప్రార్థనకి వెళ్ళకపోతే బెత్తం వాడాలి. ఓకేనండి. తల్లిదండ్రులకి మనకు నేను చెప్పిన మాటలు కదండి, దైవ గ్రంథంలో రాసిన మాటలు. ఇంకోటి ఏంటంటే పిల్లలకి విలాప వాక్యాలు 3:27. యవ్వన కాలంలో దేవుడి కార్యమోట నరుడు చాలా చాలా మేలు. ఆ నరుడు కార్యమోయడం వల్ల ఏమవుతుందంటే అతని జీవితం చాలా వృద్ధి పొందుతుంది. ఎలా వృద్ధి పొందుతుంది అంటే బాగా చదువుకోవడము, బాగా వ్యాపారం చేయడము. కానీ మనం ఇప్పుడు యవ్వన కాలంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలంటే బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవడము లేదా ఏంటంటే బాగా చదువుకోవడం అనేది ఉత్తమ లక్షణం కాదండి, ఉండవలసిన లక్షణం. చదువుకోవాల్సినది ఉత్తమ లక్షణం కాదండి, ఉండవలసిన లక్షణం. బేసిక్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ కాదు. అదే బెస్ట్ క్వాలిటీ కాదు, బేసిక్ క్వాలిటీ ఏంటంటే దేవుని నువ్వు నమ్ముతున్నావా? నమ్మాల్సిందే. ఎందుకంటే మనం క్రైస్తవం, మన గురించి ఏం చేశారైనా శిలువలో మరణించారు, రక్తం ప్రోక్షించారు. కాబట్టి నీ వేదనాన్ని హింసిస్తున్నామన్న సౌండ్ ఏం చేశారండి? మారు మనసు పొంది మార్చి ఎలా చేశారండి? హతసాక్షిగా చేశాడు. జీవితానికి లేదంటే అతని జీవితానికి ఏమైంది? ఒక దాన్ని ఏమంటారు? మహిమార్థమేనండి, పరమార్థం. జీవిత పరమార్థం అయిందండి. అటువల్లే మనం కూడా ఉండడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నట్టు. తప్పులు ఏమైనా సేవించండి. అయిన కొంచెం 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను.